ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. ஹல்லேலூயா. இந்த 2026ஆம் ஆண்டிலே உங்களை காண்பது பெரும் మగిழ்చియాయి. ఈ 2026వ సంవత్సరం ఈ మొదటి దినాలలో మిమ్మల్ని అందరూ చూచుట నాకు చాలా సంతోషంగా ఉంది. கர்த்தர் தாமே உங்களையும் உங்கள் குடும்பத்தையும் இந்த நன்னாளிலே అపరిమితమాయి ఆశీర్వదించగలవారా. ఈ మంచి దినాలలో దేవుడే మిమ్మల్ని మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. முதலாவதாக இந்த வாய்ப்பினை அடியனுக்கு தந்தர்லின அருமையான தலைமை போதகர் ஐயா அவர்களுக்கும் மற்றும் போதகர் ஐயா அவர்களுக்கும் சபை மக்கள் மூப்பர்களாகிய உங்களுக்கும் இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்திலே அடியனுடைய வாழ்த்துதலையும் நன்றியையும் ஏறெடுக்கிறேன். నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి మీ పెద్ద పాస్టర్ గారు సుధాబాబాయ్ గారికి, పాస్టర్ గారికి, మీ అందరికీ, మీ కుటుంబాలకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. இந்த நாளிலே அருமையான ஒரு பாடலை பாடி ஆண்டவருடைய வார்த்தைக்குள்ளாக நாம் கடந்து செல்வோம். నేను మీకు ఒక పాట నేర్పించి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. தேவனுடைய வார்த்தைக்கு துதி கணம் மகிமை உண்டாவதாக. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா. హల్లెలూయా. தெரிந்தவர்கள் என்னோட கூட சேர்ந்து பாடி கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்தலாம். పాస్టర్ గారికి తెలుగు ముక్క రాదండి. మనం అందరం పాడాలని పాపం కష్టపడ నేర్చుకుని వచ్చిందండి. అందువల్ల అందరం కలిసి పాడతాం. ఈజీగా ఉంటాయి ఆ లిరిక్స్, చాలా ఈజీగా. చాలా చాలా మంచి వాడు యేసు, చాలా చాలా మంచి వాడు, చాలా చాలా మంచి వాడు యేసు, చాలా చాలా మంచి వాడు, చాలా మంచి వాడు, చాలా చాలా మంచి వాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇది తమిళ పాట అయితే రాత్రంతా కూర్చొని మీ కొరకు ట్రాన్స్లేషన్ చేసుకొని తీసుకొని మీ చేత పాడించి చప్పట్లు పట్టండి. ஐயா கொஞ்சம் சப்போர்ட் பண்ணலன்னா இந்த பாட்டு என்னால் பாட முடியாது. ஒரே நாள் கற்றுக்கிட்டு ஒரு நாள் பாடுறதா ரொம்ப கஷ்டம்தான். ఒకే రాత్రి నేర్చుకుని మళ్ళీ ఒకసారి పాడాలంటే కష్టమే. పైగా నాకు సపోర్ట్ చేశారు, పాడేశా. ஏசாயா యెషయా గ్రంథం 54ஆம் அதிகாரம் 54వ అధ్యాయం 4ஆம் வசனம் 4వ వచనాన్ని చదువుదాం. భయపడకము, తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైద్యవప్పు నిన్నను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను பயப்படாதே, భయపడకు, நீ வெட்கப்படுவதில்லை. నీవు సిగ్గునందవు. நானாதே, நீ லட்சை அடைவதில்லை. నీవు లజ్జ నందవు. ஹல்லேலூயா హల్లెలూయా. நம்ம எந்த இடத்துக்கு போனாலும் நமக்கு அந்த பயம் வந்து நம்ம இந்த இடத்துல வைக்கப்பட்டு போயிடுவோமே. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక భయం మనల్ని అలుముకుంటానే ఉంటుంది. ஒரு சில இடத்துல போயிட்டு நம்ம அப்படியே நாணி கோணி குறுகி அப்படியே உட்கார்ந்துடும். మనం కొన్ని స్థలాలకు వెళ్ళామంటే చాలా అవమానంతో, చాలా నీరసిల్లిపోయి కూర్చొని ఉంటాం. இந்த 2026ஆம் ஆண்டு కానీ ఈ 2026వ సంవత్సరం ஜனவரி மாதம் முதல் வாரத்திலே ఈ జనవరి నెల 1వ తారీఖున தேவனாகிய கர்த்தர் ప్రభు అయినటువంటి దేవుడు நம்மை பார்த்து சொல்லுகிறார், నిన్ను చూసి చెప్తున్నాడు, பயப்படாதே, భయపడకు, நீ வெட்கமடைவதில்லை. నీవు సిగ్గునందువు. Fear not, నువ్వు భయపడకు, fear not, భయపడకు, fear not. భయపడకు. வேதத்திலே 356 தடவை இந்த வார்த்தை வரும். ఈ మాట బైబిల్ గ్రంథంలో 356 సార్లు రాసి ఉంచారు. நானாதே, நானாதே, నేను, நீ லட்சை அடைவதில்லை. నీవు లజ్జ నందవు. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா. హల్లెలూయా. எப்படி நடக்குமோ
ఎలా జరుగుద్దో, இந்த காரியம் எப்படி நடக்குமோ, ఇది ఎలా జరుగుద్దో, இந்த 2026 நான் எப்படி கடந்து போவேனோ, 2026వ సంవత్సరం నేను இந்த ఎలా பிரச்சனைகளை எப்படி கடந்து போவேனோ, ఈ సమస్యను నేను ఎలా இந்த దాటగలను, பிரச்சனைக்கு மத்தியில ఈ సమస్యల మధ్యలో இந்த வெட்கப்படுத்துகிற மனிதர்கள் வந்து నన్ను సిగ్గుపరిచే ప్రజలు వచ్చి என்னை லட்சையடைய செய்வார்களோ, అయ్యో నన్ను సిగ్గునందేలా చేస్తూ மன வருத்தப்பட செய்வார்களோ, నేను మనస్సు బాధపడేటట్టు చేస్తూ ఉన్నారు. ஆண்டவர் வார்த்தை உங்களுக்குள்ள வருகிறது. అటువంటి నిన్ను చూసి ప్రభు చెప్తున్నాడు, భయపడాలి. భయపడకు, Fear not. భయపడకు, Fear not. భయపడకు, பயப்படாதே. భయపడకు. ஹalleluya. హల్లెలూయా. யோவேல் 2ஆம் அதிகாரம் 26ஆம் வசனம் இப்படியாய் சொல்லுகிறது. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం ఇలా చెప్పబడింది. என் ஜனங்கள் నా జనులు ஒருபோதும் ఎన్నటికి வெட்கப்பட்டு போவதில்லை సిగ్గునందరు என்று అని கர்த்தர் சொல்லுகிறார். యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. உலகத்தில் உள்ள மனிதன் சொல்லவில்லை, లోకస్తుడు ఈ మాట చెప్పట్లా, பெரிய ஆட்கள் சொல்லவில்லை, ఒక గొప్ప వ్యక్తులు ఈ మాట பெரிய చెప్పట్లా. அந்தஸ்துல உள்ளவர்கள் சொல்லவில்லை, మంచి అంతస్తులో கர்த்தர் சொல்லுகிறார். ప్రభు చెప్తున్నాడు, என் ஜனங்கள், నా జనులు, என் ஜனங்கள் నా జనులు ஒருபோதும் ఎన్నటికి வெட்கப்பட்டு போவதில்லை. సిగ్గునందరు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. நம் வேதத்திலே யார் யார் வெட்கப்பட்டு போவதில்லை, బైబిల్ గ్రంథం ప్రకారంగా ఎవరు సిగ్గునందరు? இந்த வேதத்தின் அடிப்படையில நாம் தியானிக்க ఈ போகிறோம். వాక్యాన్ని మూలం మాటగా తీసుకొని నేను మీతో కొన్ని అంశాలు మాట్లాడటం మొదలు పెడుతున్నాను. முதலாவதாக మొట్టమొదటిగా கர்த்தரை நோக்கி காத்திருக்கிறவர்கள் வெட்கப்பட்டு போவதில்லை. దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నవారు సిగ్గునందరు. கர்த்தரை நோக்கி பார்க்கிறவர்கள் வெட்கப்பட்டு போவதில்லை. దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉన్నవారు సిగ్గునందరు. கர்த்தரை நம்புகிறவர்கள் வெட்கப்பட்டு போவதில்லை. రెండవదిగా ప్రభువుని నమ్ముకునే వారు సిగ్గునందరు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஏசாயா మొట్టమొదటిగా యెషయా గ్రంథం 49ஆம் அதிகாரம் 23ஆம் வசனத்திலே యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనములో ఉన్న మాటని చదువుదాం. கர்த்தருக்கு காத்திருக்கிறவர்கள் வெட்கப்பட்டு போவதில்லை என்று வேதம் சொல்லுகிறது. యెహోవా నీ కొరకు కనిపెట్టువారు అవమానము నందరని తెలియపరుస్తూ ఉన్నాడు. நான் கர்த்தர், எனக்கு காத்திருக்கிறவர்கள், నాకు కనిపెట్టుకొని ఉన్నవారు அப்படின்னா என்ன அர்த்தம்? అంటే ఆ మాట అర్థం ఏంటి? கர்த்தருக்கு காத்திருக்கிறவர்கள் దేవుని కొరకు వెట్కపట్టు పోవదిல்லை. அவர் சொல்றார், நான் கர்த்தர், ఆయన అంటాడు, I am the Lord. I am the Lord. నేను యెహోవా, எனக்கு காத்திருக்கிறவர்கள் నాకు కనిపెట్టుకొని ఉన్నవారు வெட்கப்பட்டு போவதில்லை. సిగ్గునందరు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. அதிகாலையிலே எழும்பி వేకువ సాకున లేచి கர்த்தரிடத்திலே, ప్రభు దగ్గర கர்த்தருடைய சமூகத்திலே దేవుని సన్నిధిలో காத்திருந்து మనం కనిపెట్టుకొని உங்க பிரச்சனை, నీ సమస్య, உங்க வேதனை, నీ వేదన, உங்களோட నీ பலவீனம், బలహీనత, உங்களுடைய வியாதி, నీ వ్యాధి, உங்களுடைய பலவிதமான சிக்கல்கள் నీకున్నటువంటి పలు రకమైనటువంటి వాదనలు எல்லாவற்றையும் சொல்லி సమస్తాన్ని చెప్పి கர்த்தரிடத்திலே దేవుని సన్నిధిలో முழங்கால் படியிட்டு మోకాళ్ళు கர்த்தருடைய சமூகத்திலே దేవుని సన్నిధిలో அதிகாலையிலே ఆ వేకువ நாம் సాకున காத்திருப்போம் என்று మన சொன்னார். ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుకొని ఉంటే ஒரு நாளும் நாம் வெட்கப்பட்டு ఏ போவோம். రోజు నువ్వు సిగ్గునందవు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. கர்த்தரிடத்துல மனம் திறந்து எல்லாத்தையும் சொல்லிட்டீங்கன்னா, మీరు మీ సమస్యలన్నీ ప్రభు దగ్గర హృదయాన్ని విప్పి పంచుకోవాలి. அவரிடத்துல விசுவாசம் வச்சிட்டீங்கன்னா, ఆయన దగ్గర పూర్తి నమ్మకం ఉంచారు అంటే துதியோடும் சோத்திரத்தோடும் அவர் சமூகத்திலே அமர்ந்து స్తుతులతో స్తోత్రములతో ఆయన సన్నిధిలో కూర్చొని அவர் சமூகத்திலே காத்திருக்கும் போது ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఉన్నప్పుడు அவர் உங்களை வெட்கப்படுத்த விட மாட்டார். ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు. சாத்தானிடத்துல வெட்கப்படுத்த விட மாட்டார். సాతాను దగ్గర కూడా మనం సిగ్గుపరచనివ్వడు. சத்துருவினிடத்திலே வெட்கப்படுத்த விட నీ மாட்டார். శత్రువుల ఎదుట నిన్ను సిగ్గుపరచడు. உன்னை துன்பப்படுத்துகிறவரிடத்திலே உன்னை வெட்கப்படுத்த விட నిన్ను மாட்டார். బాధ పెడుతూ ఉన్న వారి మధ్యలో నిన్ను సిగ్గుపరచడు. நான் கர்த்தர், నేను యెహోవాని, எனக்கு காத்திருக்கிறவர்கள், నాకు కనిపెట్టుకొని ఉన్నవారు அதிகாலையிலே எழுப்பி వేకువ என் சமூகத்திலே నా காத்திருக்கிறவர்கள் సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నవారు ஒரு நாள் வெட்கப்பட்டு போவதில்லை. ఎన్నటికి వాడు సిగ్గునందరు.
హల్లెలూయా. హల్లెలూయా. அவரே காரியத்தை வாய்க்க பண்ணுவார். అప్పుడు దేవుడు మనల్ని இந்த మహిమపరుస్తాడు. காரியம் நடக்குமா? ఇది కార్యం జరుగుతుందా? இந்த காரியம் நடக்காதா? ఈ కార్యం జరగదేమో. இந்த காரியத்தினாலே எனக்கு வெட்கம் வந்து விடுமோ? ఒకవేళ ఈ కార్యం జరిగితే నాకు సిగ్గు పొందుతానేమో. ஜனங்கள் எல்லாம் என்னை இழிவா பேசுவார்களா? జనులు నన్ను ఇబ్బందికరంగా మాట్లాడతారేమో. நம்முடைய ஜனங்க எப்படின்னா, మన ప్రజలు ఎట్లాంటి వారంటే, ஒரு பாஸ்டர் ஒன்று சொல்றாருன்னா, ఒక పాస్టర్ ఒక విషయం చెప్తున్నాడు అనుకోండి, நல்லதா நடந்துச்சுன்னா అది మంచిగా జరిగింది అనుకోండి, ஓஹோ ஓஹோன், ఆహా ఓహో అదే పాస్టర్ గారు మా పాస్టర్ గారు అంటాం. அதுவே மாறி நடந்துச்சுன்னா, అదే ఒకవేళ మీకు ఆపోజిట్ గా జరిగింది అనుకో, என்ன பாஸ்டர் செய்யுது? ఏం పాస్టర్ గారు మీకు అసలు మన పాస్టర్ గారు మంచోడే కాదు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு ஊழியத்துக்கு போயிருந்தோம், ఒక పరిచర్యకి వెళ్ళి ఉన్నాం. ஒரு வீட்டு சந்திப்பு ஊழியத்துக்கு போயிருந்தோம். ఆ సేవలో గృహ దర్శనాలకు వెళ్ళాం. ஊழியக்காரனா எல்லாம் சமைச்சு தான் ஆகணும். ఆ సేవకుడు అంటే అన్నింటి పరిచయం చేయాలి. அடிவாத வாங்கணும், దెబ్బలు తినాలి, திட்டு வாங்கணும், తిట్లు తింటారు తినాలి, எல்லாம் வாங்கணும். అన్నింటి తీసుకోవాలి. அந்த வீட்டுக்கு போயிருக்கும் போது, ఆ ఇంట్లోకి వెళ్ళాం. ஐயா வாங்க, நாங்க தெருவுல போகும்போது ஐயா வாங்க, మేము బజార్లో వెళ్తూ ఉన్నామంటే ఒక ఇంట్లో అయ్యగారు రండి అన్నాడు. ஐயாரு ரெட்டி 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 అయ్యగారు రండి లోపల తీసుకుని కూర్చోబెట్టి, என்ன சாப்பிடுறீங்க? మీరు ఏం తింటారు? காஃபி டீ టీ కాఫీ ఏం తాగుతారు? எல்லாம் சாப்பிடுறீங்களா? మీరు అన్ని తింటారు, అన్ని తాగుతారా? அதான் சொல்றேன். చాలు சரி, తిన్నాము. நெக்ஸ்ட் இயர் ఆ తర్వాత సంవత్సరం அதே வீட்டுக்கு போறோம். అదే ఇంటికి వెళ్తున్నాం. அந்தம்மா ఆ తల్లి வெளியே வரல, బయటికి రాలా, நாங்க வெளில வந்தோம். నేను ఇప్పుడు బయట. பிள்ளைங்க வந்தாங்க, పిల్లలు వచ్చారు బయటికి. என்னம்மா? ఏంటమ్మా எங்க அம்மா? మీ అమ్మగారు ఏది? சொல்லையா சோத்திரம் வண்டி. என்னம்மா? ఏదమ్మా? போன வருஷம் வந்தீங்க ஐயா, పోన సంవత్సరం మీరు వచ్చారండి భాష எங்க அம்மாக்கு 4 பிள்ளைங்க, 4 பிள்ளைங்க, நலுகு. போச்சு 4 பாஸ். ఇప్పుడు 4 పాస్ అయిపోయింది. இந்த வருஷம் ఈ సంవత్సరం 4 ఫెయిల్. 4 ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. நன்மை செய்தால் మీరు చేస్తే మంచి మంచి యేసయ్యా, దేవుడు పెళ్లి చేయడానికి మన యేసు చాలా మంచివాడు అంటాం. தீமை செய்தால் ఒకవేళ కీడు జరిగిందనుకో, இந்த பாஸ்டர் வேண்டாம், ఈ పాస్టర్ గారు వద్దు, இந்த இயேசு வேண்டாம், యేసయ్య వద్దు, இந்த சபையும் ఈ வேண்டாம். సంఘమే నాకు వద్దు. இல்லைங்க. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவருடைய சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, நானே கர்த்தர், నేనే యెహోవాని, என் ஜனங்கள் నా ప్రజలు ஒருபோதும் ఎన్నటన్నిటికీ வெட்டப்பட்டு போகுது. సిగ్గునందరు. நீங்க ஜெபிக்கல, మీరు ప్రార్థన చేస్తున్నారు, ஆண்டவர் சமூகத்துல அமர்ந்து தேவனை மகிமைப்படுத்தல, దేవుని సన్నిధిలో కూర్చొని మీరు ప్రార్థన చేయట్లేదు, మహిమ పరచలేదు అనుకుందాం. முழங்கால் படி அனுபவம் இல்ல, మీరు మోకాలేసే అనుభవం లేదు, మీకు எதுவுமே இல்லாத ఏమీ తెలియక ஆண்டவரை கூட சொல்லலாமா? ఇప్పుడు ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க விதைச்சாதான் మీరు విత్తితేనే அறுவடை பண்ண முடியும். మీరు పంటను కోయగలరు. வெறும் காலி லேண்ட வச்சுட்டு బాగా ఖాళీగా ఉన్నటువంటి పొలాన్ని పెట్టుకొని டெய்லி போய் தண்ணி மட்டும் ஊத்திட்டு డైలీ వెళ్ళి నీళ్లు మాత్రం పోస్తూ நெல்லு எப்படி எத்தனை மூட்டை விளையும்னு கேட்டா, ఇప్పుడు ఒడ్లు ఎన్ని బస్తాలు వస్తాయంటే விதைச்சாதான் நெல்லு మరి మీరు ఏం చెప్పగలరు? విత్తనాలు విత్తితేనే పంటను కోయగలరు. பண்ணாதான் ஆசீர்வாதம் வரும். మీరు విత్తనాలు విత్తితేనే வேத ఆశీర్వాదం. வாசித்தாதான் அற்புதம் మీరు நடக்கும். ప్రార్థన చేసి బైబిల్ துதி ஆராதனை செய்தாதான் ప్రభుని స్తుతించి ఆరాధిస్తే మాత్రమే விதைங்க, దేవుడి కొరకు విత్తండి. பிறகு அறுவடை ఆ பண்ணுங்க. తర్వాత పంటను కోసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தரை நோக்கி அமர்ந்து அவருடைய சமூகத்திலே காத்திருக்கும் போது அவரே காரியத்தை வாய்க்க ఆ பண்ணுவார். ప్రభు వైపు తేరి చూస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన కార్యమును సఫలపరుస్తాడు. ఆయన மோசே మోషే எகிப்து தேசத்திலிருந்து ఐగుప్తు దేశముల నుండి லட்சக்கணக்கான ஜனங்களை கொண்டு வந்தார். లక్షలాది మందిని బయటికి తీసుకొని அவர்களை వస్తున్నాడు. விடுவித்து கொண்டு வருகிறார். వారిని విడిపించి తీసుకొస్తూ ఉన్నాడు. வரும்போது అలా వచ్చేటప్పుడు செங்கடல் குறுக்க வந்தது. ఇప్పుడు ఎర్ర సముద్రము అడ్డుపడ్డది. செங்கடல் குறுக்க வந்தது. ఎర్ర సముద్రం అడ్డుపడ్డది. கடந்து போக முடியாது. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు దాటుకొని వెళ్ళలేరు. பின்னாடி பார்வோன் சேனை வருது. ఇప్పుడు వాళ్ళు వెనకాలే ఫరో సైన్యం తరుగుతా వస్తూ ఉంది. அவன் நெருங்கினானா எல்லாரையும் கொண்டு போட்டுவான். అతడు దగ్గర పడ్డాడంటే అందరిని చంపేస్తాడు. பின்னாடியும் போக முடியாது, ఇప్పుడు వెను జరగలేదు, முன்னாடியும் போக முடியாது, ముందుకు సాగిపోలేదు. நெருக்கம். ఇప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. இப்போ மோசேக்கு ఇప్పుడు మోషే గారికి பிரச்சனை வருது. సమస్య వస్తూ ఉంది. நாங்க அங்கேயே இருந்திருக்கோம். ఇప్పుడు ప్రజలు అంటారు మేము అక్కడే ఉంటాం, நல்ல கிழங்கெல்லாம் கிடைச்சது, బాగా మాకు దుంపలు దొరికాయి, అక్కడ நல்லா சாப்பிட்டேன், బాగా అక్కడ తిన్నాం. இவ அடிமைத்தனத்தினர் கூக்குரல் தேவ சந்ததியில போய் எட்டினதை மறந்துட்டாங்க. వీళ్ళు బానిసత్వము జీవితంలో మీరు అంగలార్పు దేవుడు విన్నాడు, ఆ సంగతి మర్చిపోయారు. వీళ్ళు சாப்பிட்டது ஞாபகம் வருது, ఇప్పుడు తిన్నదే గుర్తుకొస్తుంది వాళ్ళకి. நல்லா சாப்பிட்டேன், బాగా తిన్నాం కదా. அங்க பிரேத குழிகள் இல்லைன்னா இங்கே கொண்டு வந்து உட்கார வச்சிருக்கேன், అక్కడ సమాధులు లేవన్నా మమ్మల్ని తెచ్చుకుని వచ్చి ఇక్కడ పడేసా అంటున్నారు వీళ్ళు. ஆண்டவர் சொல்றாரு. ప్రభు అంటున్నాడు, மோசே எங்க பட்டினாரா? మోషే మిమ్మల్ని ఏమైనా மோசே லட்சம் அடைஞ்சாரா? మోసే అక్కడ సిగ్గును ఉందాడా? கையில இருக்கிற கோலை நீட்டுங்க. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేని చూసి నీ చేతిలో ఉన్న కర్రను அது చూపించు. அற்புதங்களின் கோல், అది అద్భుతాలు చేసే அது కర్ర, ஆசீர்வாதத்தின் கோல், అది ఆశీర్వదించే அது కర్ర, மகிமையின் கோல். అది మహిమకరమైన కర్ర. ஹalleluya. హల్లెలూయా. கோலை நீட்டின உடனே ఇప్పుడు ఆ కర్రను చూపించిన వెంటనే கர்த்தர் இரவு முழுவதும் దేవుడు రాత్రంతా కూడా கீழ்காற்றை வீசப்படினார். ఆయన సముద్రం మీదకి గాలిని విచ్చింపజేశాడు. எப்போ காத்திருந்தாங்க? ఎప్పటి వరకు ఉన్నారు? இரவு முழுவதும் காத்திருந்தாங்க. రాత్రంతా కూడా கோலை நீட்டின உடனே பிரியல, ఇప్పుడు కర్రను చూపించిన వెంటనే రెండు పాయలు కాలేదు, காத்திருந்தார்கள், காத்திருந்தார்கள், వేచి ఉన్నారు, காத்திருந்தார்கள். ఎదురు చూస్తూ ఉన్నారు. காத்திருங்க, గమనించండి. காலையில காத்திருங்க, உதயம் மத்தியானத்துல காத்திருங்க, தானியேலை போல 3 வேளையும் காத்திருங்க, ஆண்டவர் சமூகத்திலே காத்திருங்க. దానియేలు వలె 3 పూట్ల ఎదురు చూడండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. அப்ப அற்புதம் அதிசயம் நடக்கும். అప్పుడే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. அற்புத அதிசயம் நடக்கும். అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. கடலை ரெண்டா பிளந்தாரு, సముద్రాన్ని రెండు పాయలు చేశాడు. வெட்டாந்தரில் நடக்குது போல நடக்கும். ఆరిన నేల మీద నడుచుకుంటూ వచ్చారు. எனக்கு ஒரு டவுட் வந்து, నాకు ఒక సందేహం వచ్చింది. நான் ఆண்டவர்கிட்ட கேட்டேன், నేను ప్రభు దగ్గర అడిగాను, ஆண்டவரை கடல்ல ரெண்டா பிளந்துட்டீங்க, ప్రభు సముద్రాన్ని 2 పాయలు చేశావు, அதுல திமிங்கலம் இருக்கு, అందులో సముద్రపు మత్స్యంలో ఉన్నాయి కదా, புறா மீன் இருக்கு, అక్కడ చేపలు ఉన్నాయి కదా, பெரிய பெரிய மகர மீன்லாம் இருக்கு, అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. இஸ்ரவேல் ஜனங்க நடந்து போறாங்க, ఇశ్రాయేలీయులు మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు. அது பக்கத்துல தண்ணி పక్కத்துல இருக்கு, ఇప్పుడు నీళ్లు ప్రక్కన அது வாயை திறந்து అది ఎప్పుడైనా చేపలు నోరు తెరిచి వెంటనే వాళ్ళందరూ నోరుడికి அது குடிக்கிறாதா? ఇప్పుడు అవన్నీ తీసుకొని తినవా? ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు, அந்த தண்ணிய ఆ నీళ్లను கண்ணாடியா மாத்திட்டேன். నేను అర్థంగా మార్చేశాను. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. அந்த தண்ணில இருக்கிறது உள்ள இருக்கிறது ஒண்ணு வெளியில வந்து டச் பண்ண முடியாது. ఆ నీళ్లకు లోపల ఉన్న ఏ చేపలు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు పరిశీలించలేదు. நீங்க ஆண்டவர் சமூகத்திலே இருக்கும்போது, మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ஒரு அந்தகார சக்தியும், ఎటువంటి సమస్య, ஒரு వియాதியும், ఏ రోగం, ஒரு பலகீனமும், ఏ బలహీనత, ஒரு பிரச்சனையும் ఏ సమస్యలు உங்களை டச் பண்ண முடியாது. నిన్ను అవి తాకలేవు. ఆమేన్, ஹalleluya. హల్లెలూయా. அது கண்ணாடி மேல போயிடுச்சு, ఇప్పుడు ఆ నీళ్లు అద్దంలా இது మారిపోయాయి. கண்ணாடி சோறா இருக்கு. ఇప్పుడు అవి అద్దంలా మారిపోయాయి. ஹalleluya. హల్లెలూయా. ஒண்ணும் வராது, ఒక్కటి కూడా கிட்ட வராது, ఆ దగ్గరికి రాదు. கர்த்தருடைய பிள்ளைகளுக்கு ஆபத்து வராது. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. திமிங்கலம் வந்தாலும் வரட்டும், பெரிய பெரிய சுறா மீன் வரட்டும், సోనా చేప వచ్చినా பெரிய పర్వాలేదు, பெரிய மீன் வரட்டும், పెద్ద పెద్ద చేప వచ్చినా పర్వాలా, கர்த்தருடைய பிள்ளைகளை தோட்ட முடியாது. దేవుని కొరకు ఎదురు చూసే వారిని ముట్టుకోవాలి. நானே கர்த்தர், నేనే యెహోవాని. என் ஜனங்கள் ஒருபோது வெட்கப்பட்டு போதில்லை. నా జనులు ఏన్నటన్నిటికి వాళ్ళు సిగ్గునందరు. ஒரு மீன் வந்து ஒருத்தரை கடிச்சா ఒక చేప వచ్చి ఒకరిని కలిస్తే இறங்கி நடப்பாங்களா? ఎవరైనా నడుస్తారా? అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. யாராவது இறங்கி நடப்பாங்க? எல்லாம் பின்னாடி ஓடிடுவாங்க. ఒకవేళ చేపైన వచ్చి கடிக்குது, திமிங்கலம் கடிக்குது. అయ్యో తిమింగలాలు కరుస్తున్నాయి ஹalleluya, అంటారు వాళ్ళు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. கடல் ரெண்டா பிளந்தது. సముద్రం 2 పాయలు చేశాడు. ஆண்டவர் ஒரு காரியத்தை செய்யறாருன்னா, దేవుడు ఒక మాటను చెప్పాడంటే அது ஒரு சாகருக்கு நன்மையாகும். అది ఒక వైపుకి మేలుగాను, அந்த பிள்ளைகளுக்கு விரோதமாய் நடக்கிறவர்களுக்கு ఆ దేవుని బిడ్డలకి విరుద్ధంగా அது బ్రతుకుతున్న వారికి சாபமாகவும் மாறும்.
అది అపాయముగాను మారిపోతుంది. ஒரே காரியத்தை தான் செய்யறாரு தேவன். ఒకే కార్యం జరిగిస్తాడు. கடலை ரெண்டா பிளக்கிறாரு. సముద్రాన్ని రెండు పాయలు చేశాడు. இஸ்ரவேல் ஜனங்கள் ఇశ్రాయేలీయులు பத்திரமா போய் சேர்றாங்க. భద్రముగా వెళ్ళి ఒడ్డుకు చేరారు. அதே கடல் பலகை நிக்குது. అదే సముద్రమే அதுல எகிப்தியர் வரக்கிறாரு. అందులో ఐగుప్తులను తీసుకొచ్చాడు. వాళ్ళు లోపలికి వచ్చారు. ఆ లోపలికి వచ్చారని கடலை மூடல. అందరూ వచ్చారు. நடுவுல வந்துடுறாங்க. లోపలికి వచ్చారు. எல்லாம் வந்துடுறாங்க. అందరూ వచ్చారు. இப்ப சொல்றாரு மோசே கிட்ட. ఇప్పుడు చెప్తున్నాడు మోషే, ஓலை நீட்டு. మరలా నీ కర్ర చూపించు. கடல் திரும்பி மூடுது. ఇప్పుడు మరలా సముద్రం சொல்லுகிறது. బైబిల్ అంటుంది, அவர்கள் ஈயத்தை போல వారు ఒక ఈయములాగా கடல் அமிழ்ந்து ఆ போனார். సముద్రంలో మునిగిపోయారు. ஒருவரும் மிஞ்சல. ఒక్కడు కూడా எகிப்து మిగిలిపోలేదు. சேனை ஒருவரும் மிஞ்சல. ఐగుప్తుల సైన్యంలో ఒక్కడు కూడా మిగలలేదు. மோசே வெட்கப்பட்டு போகவில்லை. మోషే సిగ్గుపడలేదు. இஸ்ரவேல் ஜனங்கள் வெட்கப்பட்டு போகவில்லை. ఇశ్రాయేలీయులు సిగ్గునందలేదు. தேவனாகிய கர்த்தர் దేవుడైన యెహోవా அவர்களோடு கூட இருந்தார். వారితో ఉన్నాడు. நானே கர்த்தர். మనకు ప్రభు. என் ஜனங்கள் నా జనులు ஒருபோதும் ఎన్నటన్నిటికీ வெட்கப்பட்டு వారు போகவில்லை. సిగ్గునందరు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய வாழ்க்கையில మన జీవితంలో, நம்முடைய ஆவிக்குரிய మన ஜீவிதத்தில் ఆత్మీయ జీవితంలో செங்கல் போன்ற தடை வருதா? ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. செங்கடல் போன்ற போன்ற தடைகள் ఎర్ర வருகிறதா? సముద్రం లాంటి సమస్యలు వస్తున్నాయా? பிரச்சனை வருதா? సమస్య వస్తుందా? எகிப்தியரை போல பிரச்சனை தொடருதா? ఐగుప్తీయుల వలె నీ సమస్య వెంటాడుతుందా? கடன் தொல்லை பின்னாடியே வருதா? అప్పుల బాధలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? ஆபத்து பின்னாடியே வருதா? అపాయము నిన్ను వెంటాడుతూ ఉందా? ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. எல்லாவற்றையும் நடுவுல மூடி போடுவார். అన్నిటిని తీసుకొని వచ్చి లోపల దేవుడు ஒன்றும் உங்களை சேதப்படுத்தாது. ఏది నీకు అపాయాన్ని కలిగించదు. நீங்கள் வெட்கப்பட்டு போவது. మీరు సిగ్గునందరు. 2026 ஆண்டு 2026వ సంవత్సరం தேவனாகிய கர்த்தர் சொல்லுகிறார், దేవుడైన యెహోవా చెప్తున్న మాట, பயப்படாதே, భయపడకు, பயப்படாதே, భయపడకు, பயப்படாதே. భయపడకు. நீ வெட்கப்பட்டு போவது. నువ్వు సిగ్గునందవు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. ஹல்லேலూயா. చెప్పండి హల్లెలూయా. எரிய கோட்டை தடையாது. எல்லாம் பார்க்கறாங்க எப்படி போறது. ఎరిగో పట్టణం వాళ్ళకి అడ్డుగా ఉంది. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఎలా మేము వెళ్ళాలి. யோசுவா சொல்றாரு, యెహోషువ అంటున్నాడు, ஆண்டவர் சொன்னாரு, யோசுவாட பேசினார், ప్రభు చెప్తున్నాడు, యెహోషువతో మాట్లాడాడు, 7 நாள் சுத்தி வா. 7 దినాలు నువ్వు దాన్ని తిరిగిరా. 7வது நாள் 7 முறை சுத்தணும். 7వ రోజు 7 మార్లు తిరిగి రావాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. என்ன செய்தாங்க? ఏం చేశారు వాళ్ళు? வெட்கப்பட்டு போனாங்களா? ఎరికో పట్టణానికి విరుద్ధంగా వాళ్ళు సిగ్గుపడ్డారా? அவங்களால போக முடியலையா? వాళ్ళు అనుకున్నది జరగకుండా పోయిందా? எல்லாம் கை கட்டி சிரிச்சிருப்பான். వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రార్థన. கோட்டையை கட்டி கோட்டைக்குள்ள இருக்கிறவன் சிரிச்சிருப்பான். ఇప్పుడు కోట లోపల ఉన్నవాడు వీళ్ళు చూసి నవ్వుకుంటాడు. ஆஹாஹாஹா, ఆహాహాహా అని. எப்படி தாண்டி வர முடியும்? ఎలాగైనా మీరు దాటుకొని వస్తారండి. பலமான கோட்டை, ఇది బలమైన కోట. ஸ்ட்ராங்கா கட்டி இருக்கோம். ఇది చాలా బలంగా ஒரு కట్టావు. கல்ல கூட பேக்க முடியாது. నువ్వు ఒక రాయిని కూడా కదిలించలేవు. ஒரு சிமெண்ட் காரை கூட எடுக்க முடியாது. మీరు ఒక సిమెంట్ మొక్కను కూడా తీసివేయలేరు. ஹல்லேலூயா. హల్లెలూయా. சத்துரு இப்படிதான் பயமுறுத்துவான். ఇట్లే శత్రు మనల్ని భయపెడతాడు. நடந்தது என்ன? జరిగింది ఏంటి? எரிகோ கோட்டை ఎరికో కోట இடிந்து விழுந்தது. అది అలా నిర్మూలమై పడిపోయింది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. இஸ்ரவேல் ஜனங்கள் ఇశ్రాయేలీయులు நேரா ஏறி போனாங்க. వాళ్ళు దాని మీదకి ఎక్కి హల్లెలూయా. ఆమె హల్లెలూయా. லட்சை அடையவில்லை. వాళ్ళు లజ్జ నొందలేదు, வெட்கப்பட்டு போல. సిగ్గు నొందలేదు. ஹல்லேலூயா. హల్లెలూయా. நமக்கு கண்ணுக்கு முன்னாடி தடை இருக்கும். మన కళ్ళ ఎదుట సమస్య ఉండొచ్చు. தடையை கடக்க முடியாது, நான் வெட்கப்பட்டு போயிடுவேனோன்ற பயம் இருக்கும். ఈ అడ్డును దాటుకొని నేను వెళ్ళలేనేమో అన్న భయం నీలో ఉండొచ్చు. ஆனா கர்த்தர் சொல்கிறார், కానీ ప్రభు చెప్తుంది, தேவ சமூகத்தில் அமர்ந்து దేవుని సన్నిధిలో కూర్చొని துதி ஆராதனை செய். స్తుతి ఆరాధించు, ஜெபம் பண்ணு, ప్రార్థన చెయ్యి, வேதத்தை வாசி, బైబిల్ చదువు, அவர் సముఖத்திலே అమర్ந்திரு. ఆయన సన్నిధిలో కూర్చోనుండు. தடைகளை நான் பார்த்துக் கொள்கிறேன். అడ్డులను నేను చూసుకుంటాను. அற்புத அதிசயம் உங்களுக்கு நடக்கும். అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీకు జరుగుతాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நம்மை ஒருபோதும் வெட்கப்படவில்லை. ప్రభు మనల్ని ఏ రోజు సిగ్గును పరచడు.
கர்த்தரை நோக்கி பார்க்கிறவர்கள் வெட்கப்படுவதில்லை. ప్రభు వైపు తేరి చూస్తూ ఉన్నవారు ఏ రోజు సిగ్గునందరు. సంగీతಗಳ పుస్తకం కీర్తనల గ్రంథం 34వ అధికారం 34వ సంకీర్తన 5వ వచనం. 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎల్లడను లజ్జింపకపోవును. హల్లెలూయా 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 హల్లెలూయా. அவர்கள் யாரை நோக்கி பார்த்தார்கள்? వారు ఎవరిని తేరి చూశారు? கர்த்தரை நோக்கி பார்த்தார்கள். ప్రభువుని తేరి చూశారు. மகிமையின் ராஜாவை நோக்கி பார்த்தார்கள். మహిమగల దేవుణ్ణి చూశారు. సకల నన్మైக்கும் కారణமான రాజాది రాజాவை నోకి பார்த்தார்கள். సమస్త మేలుకు కారణమైనటువంటి రాజులో రాజు వైపు చూశారు. కన్మలై నోకి பார்த்தார்கள். వారు బండ వైపు చూశారు. அவர்கள் வெட்கப்படவில்லை. వారు సిగ్గునందలేదు. அவர்கள் பிரகாசம் அடைந்தார்கள். వారి ముఖములు ప్రకాశించెనని రాయబడి ఉంది. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. கிங் ஆசாவுக்கு எத்தியோப்பியா ராஜாவால் ஒரு பிரச்சனை வந்தது. రాజు అయినటువంటి ఆసాబు గారికి ఇథియోపియా దేశంలో రాజులు ఉన్నారు. వాళ్ళ తరపున సమస్య వచ్చింది. 10 లక్షల వీరர்கள், వాళ్ళు 10 లక్షల మంది సైన్యం, 300 రథங்கள், 300 రథములు யுத்தத்துக்கு ரெடி. யுத்தத்துக்கு ఇప్పుడు యుద్ధమునకు రెడీగా வந்துட்டாங்க. యుద్ధத்துக்கு సిద్ధపడ్డారు. ஆனா ஆசா ராஜாவுக்கு அவ்வளவு பலம் இல்ல. ఆసా రాజు గారికి అంత బలం లేదు. பலம் இல்ல. ఆ ఆసా గారికి అంత బలం లేదు. என்ன பண்ணாரு? ఏం చేశాడు? கர்த்தரை நோக்கி பார்த்தார். ప్రభు వైపు తేరి చూశాడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. கர்த்தரை நோக்கி பார்த்தார். ప్రభు వైపు తేరి చూశాడు. கர்த்தரை நோக்கி பார்த்தார். ప్రభు వైపు తేరి చూశాడు. நமக்கு பிரச்சனை வரும்போது, సమస్య వచ్చినప్పుడు, தொல்லை வரும்போது, బాధలు వచ్చినప్పుడు, என்ன செய்வது என்று தெரியாது இருக்கும்போது, ఒకవేళ ఏం చేయాలో అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, நமக்கு ஒரு கேஸ் விஷயம் வருதுன்னு வச்சுங்க, మనకు ఒక సమస్య వస్తుంది అనుకుందాం. லீடிங் லாயர் போய் பார்ப்போம். మనకి కేసు వస్తుందంటే ఒక లీడింగ్ లాయర్ పోయి చూస్తాం. அதுக்கு மேல ஜட்ஜை போய் பார்ப்போம். ఆ తర్వాత ప్రాబ్లం ఉంటే జడ్జి గారిని కూడా పోయి చూస్తాం. கேஸ்ல இருந்து நான் விடுதலை ஆகணும், ఈ కేసులో నేను బయటపడాలి. ஆனா ஆண்டவரை மறந்துடுவோம். కానీ ఈ రెండు విషయాలలో ప్రభువుని మర్చిపోతాం. யாரை நோக்கி பார்க்கணும்? ఎవరిని వైపు చూడాలి మనం? ஆசா ராஜா யாரை நோக்கி பார்த்தார்? ఆసా రాజు గారు ఎవరి వైపు చూశాడు? கர்த்தரை நோக்கி பார்த்தார். ప్రభు వైపు చూశాడు. அவன் ஜெபிப்ப எதிரி பலவானா இருக்கிறான். ఆ శత్రువు చాలా బలవంతుడు. என்னால முடியாது, నా వల్ల కుదరదు. ஆண்டவரை நோக்கி பாருங்க. ప్రభు వైపు చూశాడు. ஆண்டவரை நோக்கி பாருங்க. ప్రభు వైపు చూడండి. ஹல்லேலூயா హల్లెలూయా. அந்த 10 லட்சம் வீரர்களையும் அந்த 300 ரதங்களையும் ஆண்டவர் ஓட ஓட விரட்டி அடிக்கும்படி ஒரு ஜெயத்தை ஆசாராஜா கட்டளை. ఆసా గారు దేవుని వైపు చూడటం మొదలు పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే 10 లక్షల మంది సైన్యాన్ని ఇంచుమించు 300 రథములను తరిమి కొట్టాడు. எதிர்த்து நிற்க முடியல. వాళ్ళు ఇప్పుడు ఎదురు నిలబడలేకపోయారు. அவர் கர்த்தரை நோக்கி பார்த்தார். ఎందుకంటే ఆసా దేవుడి వైపు చూశాడు. கர்த்தர் ஆசாவுக்காக யுத்தம் பண்ணினார். దేవుడు ఆసా కొరకు యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. நீங்க கர்த்தரை நோக்கி பார்த்தா మీరు ప్రభు వైపు తెరి చూస్తే கர்த்தர் உங்களுக்காக யுத்தம் பண்ணுவார். దేవుడు మీ కొరకు యుద్ధం இந்த చేయగలడు. 2026 ஆண்டில ఈ 2026వ సంవత్సరం கர்த்தர் ప్రభువు நமக்காக யுத்தம் பண்ண வேண்டுமானால் మన కొరకు యుద్ధము చేయాలి అంటే நாம் கர்த்தரை நோக்கி பார்க்கணும். మనం ప్రభు వైపు తెరి చూడాలి. பெரிய அதிகாரிகள் அல்ல, గొప్ప గొప్ప అధికారులను కాదు, அந்தஸ்துல பெரிய ஆளு இல்ல, అంతస్తులో గొప్పవారిని కాదు, பலவான்களே அல்ல, గొప్ప బలవంతులను కాదు, கர்த்தரை நோக்கி பார்க்கணும். ప్రభు వైపు తెరి చూడు. கர்த்தரை நோக்கி பார்க்கிற ప్రభు వైపుని తెరి చూడు. ஒருபோது வெட்கப்பட்டு போவதில்லை. ఏ రోజు నువ్వు సిగ్గునందవు. ஹல்லேலூயா ఆమేన్. హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. கர்த்தரை நம்புகிறவர்கள் வெட்கப்பட்டு போவதில்லை. ఆ తరువాత ప్రభువుని నమ్మేవారు సిగ్గునందరు. சங்கீதம் కీర్తనల గ్రంథం 25వ అధికారం 25వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మక ఉంచి ఉన్నాను. మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నన్ను నా సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. స్తోత్రం. హల్లెలూయా. என்ன சொல்றது வேதம்? ఏమంటాడు? என் தேவனே, నా దేవా, உம்மை நான் நம்பியிருக்கிறேன். నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. நான் வெட்கப்பட்டு போகாதபடி నన్ను సిగ్గుపడనీయకము செய்யும். ఆమేన్. హల్లెలూయా. சங்கீதக்காரன் சொல்றான், కీర్తనకారుడు அப்பா అంటాడు, நான் உன்னை நம்பி இருக்கிறேன்ப்பா. తండ్రి నేను నమ్ముకున్నానయ్యా, இந்த உலகத்தை நம்பவில்லை, ఈ లోకాన్ని నమ్మట్లా,
என் பணத்தை நம்பல, నా డబ్బును నమ్మలా, என் பதவியை நம்பல, నా యొక్క పదవిని నేను నమ్మలా, என்னுடைய அதிகாரத்தை நம்பல, అధికారాన్ని నమ్మట్లా. நான் உண்மை மாத்திரம் నేను நம்புகிறேன். నిన్ను మాత్రమే నమ్ముకొని என்னை வெக்கப்பட்டு போகாதபடி செய். నన్ను సిగ్గుపడనీయకుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 2 రాజాக்களின் పుస్తకం 2వ రాజుల గ్రంథం 18వ అధికారం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం. కరగల తట్టి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కరగల తట్టి బాగా గట్టిగా చప్పట్లు కొట్టు. అతడు இஸ்ரவேலின் தேவனாகிய ఇశ్రాయేలు దేవుడైన கர்த்தரின் மேல் வைத்த நம்பிக்கையிலே ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఉంచిన విశ్వాసమును బట్టి அவனுக்கு முன்னும் అతనికి ముందు அவனுக்கு பின்னும் అతని తరువాత యూదావిన్ రాజాக்களில் వచ్చినటువంటి యూదా రాజులలో ஒருவரே இல்ல, ఒక్కడు కూడా అలాంటి వాడు లేదు. అతనికి సమమైన వాడు ఎవడు లేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. கர்த்தருக்கு பிரியமானவர்களே, ప్రభువుకు ప్రియములారా, தேவன் நம்மை பார்த்து சொல்லணும், దేవుడు మనల్ని చూసి చెప్పాలి, நம்மை பார்த்து சொல்லணும். మనల్ని చూసి கர்த்தர் చెప్పాలి. மேல் வைத்த நம்பிக்கையில దేవుడు మన మీద వచ్చినటువంటి నమ్మకం మీద நமக்கு మనకి பிரியமான தேவனை மேல் வைத்த நம்பிக்கையில దేవుడు మన మీద వచ్చిన నమ్మకం వల్ల మనం ప్రేమిస్తున్నాడు. அவனுக்கு முன்னும் ఆయనకు మాత్రం அவனுக்கு பின்னும் ఇప్పుడు ఆసాకు ముందు ఆసా తర్వాత ஒருவரும் இருந்ததில்லை. ఒక్కళ్ళు కూడా అతనికి సమానులు లేరట. ஹல்லேலூயா, హల్లెలూయా. நம்முடைய நம்பிக்கை எப்படி இருக்கு? మన జీవితం ఎలా ఉంది? கர்த்தரிடத்துல நம்முடைய நம்பிக்கை இருக்கு எப்படி இருக்கு? ప్రభు ఉద్దేశంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ஹல்லேலூயா, హల్లెలూయా. அசரியா ராஜா అజర్యా రాజు గారు செனகரி பெரும் சேனையோடு வந்தார். ఇప్పుడు సెనగెరిబు ఏం చేశాడంటే ఒక గొప్ప సైన్యముతో వస్తూ ఉన్నాడు. ராஜாவுக்கு விரோதமா யுத்தம் பண்ண வந்தான். రాజుకు విరుద్ధముగా యుద్ధం చేయడానికి వచ్చాడు. அதுல ஒரு படை தளபதி இருந்தான், அவன் பேர் வந்து ரப்சாக்கே. అందులో ఒక యుద్ధ తలపతి ఉన్నాడు. అతను మాట్లాడుతున్న మాట ரொம்ப கவலைப்படுறான். అతను ఏం చేశాడంటే హిజ్కియా రాజు గారిని చాలా హీనంగా మాట్లాడాడు. ரொம்ப கேவலமா பேசுறான். చాలా హీనముగా మాట్లాడాడు. మాత్రమల్ల అంత మాత్రమే కాదు, జీవనుள்ள దేవుని నిందించాడు. జీవము కలిగిన ప్రభువుని నిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. எசேக்கியா ராஜா என்ன செய்தாரு? హిజ్కియా రాజు గారు ఏం చేశాడంటే பெரும் கூட்டத்தை, గొప్ప సైన్యాన్ని, பெரும் படைய గొప్ప సైన్యాన్ని ஒண்ணும் பண்ண முடியாது, ఏమి చేయలేము, அர்த்தம் பண்ணி போடுவார்கள். మనల్ని మెలితే మనల్ని చంపేస్తారు. அவர் செய்த காரியம் என்ன தெரியும்? అందువల్ల ఆయన చేసిన పని ఏంటంటే கர்த்தரை நம்பினார், దేవుణ్ణి నమ్మాడు, கர்த்தருடைய ஆலயத்துக்கு போனார், దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. அசரிய ராஜா அனுப்பிய ஓலையை பிரிச்சு ஆண்டவருடைய சமூகத்துல வச்சாரு. అజర్యా రాజు గారు పంపినటువంటి ఉత్తరాన్ని దేవుని మందిరములో తెరిచి ఉంచాడు. நான்காவது என்ன பண்ணாரு? నాలుగవది ఏం చేశాడు? பிரிச்சு வச்ச అలా తెరిచిపెట్టినటువంటి తెరిచిపెట్టి சத்துரு கைக்கு శత్రువు చేతికి என்னை நீங்களாக்கி போடும் మమ్మల్ని విడిపించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. விண்ணப்பம் பண்ணி. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. நடந்தது என்ன? రాడు తర్వాత ఏంటి? என்ன நடந்தது? నడిచింది ఏంటి? என்ன நடந்தது ఏం தெரியுமா? జరిగిందో తెలుసా? வாசிப்போம் 2 ராஜாக்களின் புஸ்தகம் చదవండి. 2వ రాజుల గ్రంథం 19వ అధికారం 19వ అధ్యాయం 35వ వచనం 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 1,25,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేవి. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. அந்த ராத்திரில என்ன நடந்தது? ఆ రాత్రి ఏం జరిగింది? என்ன நடந்தது? ఏం జరిగింది? தேவன் என்ன செய்தார்? ప్రభు ఏం చేశాడు? ஒரே ஒரு தூதன் அனுப்பினார்.
ఒరే ఒక దూతను పంపించాడు. only one man. ఒకే ఒక దూత. தூதன் பவர் என்ன தெரியுங்களா? ఈ దూత యొక్క శక్తి ఏంటో తెలుసా? அந்த தூதனுக்கு பவர் என்ன தெரியுமா? ఆ దూత శక్తి ఏంటో తెలుసా? ஒரே நேரத்துல ఒకే సమయంలో ஒரே அடியில ఒకే దెబ్బతో 1,85,000 people గాలి. 1,85,000 మంది నాశనం అయిపోయారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ஒரு தூதன் போதும். ఒక్క దూత చాలు. நமக்கு ஒரு தூதன் போதும். మన కొరకు వేచి మాట్లాడడానికి ఒక దూత చాలు. பிரச்சனையிலிருந்து விடுவிக்க, నిన్ను సమస్యల నుండి విడిపించ, வேதனையிலிருந்து விடுவிக்க, బాధల నుండి విడిపించ, வியாதியிலிருந்து விடுவிக்க, వ్యాధుల నుండి విడిపించడానికి, தொல்லையிலிருந்து விடுவிக்க, బాధల నుండి విడిపించడానికి, உங்களை பயமுறுத்துகிற இடத்திலிருந்து விடுவிக்க, నిన్ను భయపెట్టు உனக்கு விரோதமாக எழும்புகிற இடத்தில் விடுவிக்க నీకు విరుద్ధముగా లేచి ஒரு தூதன் போதும். విడిపించడానికి ఒక్క దూత చాలు. பவர் என்ன தெரியுமா? ఆ దూత శక్తి ఏంటో తెలుసా? 1,85,000 பராக்கிரமசாலிகள் ஒரே இரவிலே மடிந்து போனார்கள். 1,85,000 మంది పరాక్రమశాలులు ఒక్క రాత్రి హతమైపోయిరి. எசேக்கியா ராஜா வெட்கப்பட்டு போல, హిజ్కియా రాజు సిగ్గుపడలేదు. செனகெரிப் வெட்கப்பட்டு போனான். సనగరి ఇప్పుడు సిగ్గు నొందాడు. அதே குனிந்த தலையோடு போறான். అదే తల దించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. இப்படி நின்றவன் ఇలాగ పైకి ఎత్తుకున్నవాడు తలని குனிய வச்சிட்டாரு. ఇప్పుడు దేవుడు అతన్ని తల దించుకునేలా చేశాడు. உங்களுக்கு முன்பாக, నీ ఎదుట, உங்களுக்கு விரோதமாக నీకు విరుద్ధంగా உங்களை குனிய வைக்க வேண்டும். నిన్ను ఎలా చేద్దామని సిగ్గుపరుద్దామని, உங்களை லட்சிய அடை செய்ய வேண்டும். నిన్ను ఎలాగైనా లజ్జింప உங்களை చేయాలి, இழிவுபடுத்த வேண்டும். నిన్ను உங்களை అవమానపరచాలి, கேவலப்படுத்த வேண்டும். నిన్ను పడగొట్టాలని, எழும்புகிறவர்களை నీకు విరుద్ధంగా లేచేవారిని தேவன் வெட்கப்படுத்துவார். దేవుడు సిగ్గుపరుస్తాడు. 2026 ஆண்டிலே ఈ 2026వ సంవత్సరం தேவனாகிய கர்த்தர் சொல்லுகிறார், యెహోవా దేవుడు చెప్తున్న మాట, நீ வெட்கப்பட்டு போவதில்லை. నీవు సిగ్గునందవు. என் ஜனங்கள் ஒருபோது வெட்கப்பட்டு నా போவதில்லை. ప్రజలు ఏ రోజు సిగ్గునందరు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. 3 காரியங்களை கர்த்தர் செய்தார். మూడు విషయాలు దేవుడు హల్లెలూయా. చేశాడు. ஹல்லேலூயா. ఆమేన్. హల్లెలూయా. 3 காரியங்கள். మూడు విషయాలు. பயப்படாதே, భయపడకు, நீ வெட்கப்படுவதில்லை. నువ్వు సిగ్గునందవు. நானாதே, నేనే దేవుడు. லட்சிய அடைவதில்லை. నువ్వు లక్షింపనందవు. யார் யார் வெட்கப்படுவதில்லை என்பது குறித்து ఎవరెవరు సిగ్గుపడరో అని வேதத்தின் அடிப்படையில் தியானித்தேன். బైబిల్ వాక్యాలు చెప్పాను. கர்த்தரை நோக்கி பார்க்கிறவர்கள் வெட்கப்படுவதில்லை. దేవుని కొరకు ఎదురు చూచువారు సిగ్గునందరు. கர்த்தருக்கு காத்திருக்கிறவர்கள் வெட்கப்படுவதில்லை. రెండవది దేవుని వైపు చూచేవారు సిగ్గునందరు. கர்த்தரை நம்புகிறவர்கள் வெட்கப்படுவதில்லை. మూడవది ప్రభువుని నమ్మేవారు సిగ్గునందరు. 26 ஆண்டில் ఈ 2026వ సంవత్సరం நம்முடைய வாழ்க்கையில பிரச்சனைகள் வந்தாலும், మన జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ, செங்கடல் போன்ற பிரச்சனைகள் வந்தாலும், ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదుర్పడినా, எரிகோ கோட்டை போன்ற தடைகள் வந்தாலும், ఎరికో కోట లాంటి సమస్యలు వచ్చినా, செனகெரிப் போன்ற எதிரிகள் வந்தாலும், సనగరి లాంటి శత్రువులు నీ మీదకి వచ్చినా, கர்த்தருக்காக காத்திருப்போம். ప్రభు కొరకు కనిపెట్టుకో. வெட்கப்பட்டு போவதில்லை. నువ్వు సిగ్గునందవు. நமக்கு விரோதி మన విరోధి எப்படிப்பட்ட பலம் வாய்ந்தவனாக இருந்தாலும், ఎలాంటి బలవంతుడైనా సరే, ஹல்லேலூயா, హల్లెలూయా, கர்த்தரை நோக்கி பார்க்கும்போது మనం దేవుని వైపు చూసేటప్పుడు கர்த்தர் நம்ம அந்த இக்கட்டிலிருந்து விடுவிப்பார். ప్రభు ఆ బాధ నుండి మనల్ని విడిపిస్తాడు. வேதம் சொல்லுகிறது, బైబిల్ చెప్తుంది, கர்த்தரை நோக்கி பார்க்கிறவர்கள் దేవుని వైపు చూసేవారు வெட்கப்பட்டு போவார்கள். సిగ్గునందరు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் ஒரே ஒரு தூதனை அனுப்புவார். దేవుడు ఒక్క దూతను పంపుతాడు. நம்ம இழிவுபடுத்துகிற, ఆ நம்மை நிந்திக்கிறவர்களை, నీకు విరుద్ధంగా ఉన్నవారిని, ஹல்லேலூயா, హల్లెలూయా, நம்மை இழிவுபடுத்துகிறவர்களை, నిన్ను హీనంగా మాట్లాడేవారిని, நம்மை நிந்திக்கிறவர்களை నిన్ను నిందించుచు ఉన్నవారిని கர்த்தர் இழிவுபடுத்துவார். ప్రభు నిర్మూలన చేస్తాడు. நாம வெட்கப்பட்டு போவதில்லை, మనము సిగ్గుపడము. அவர்கள் வெட்கப்பட்டு போவார்கள். నీకు విరుద్ధంగా ఉన్నవారు సిగ్గునందుతారు. இந்த புதிய ஆண்டிலே, ఈ నూతన இந்த సంవత్సరం 2026 ఆண்டிலே 2026వ సంవత్సరం கர்த்தர் நம்மோடு இருந்து ప్రభు మీతో ఉండి செங்கடலை பிளக்க பண்ணுவார். ఎర్ర సముద్రం అని పాయలు எரிகோ చేయగా கோட்டையை உடைத்து தகர்ப்பார். నీకు విరుద్ధంగా ఉన్న ఎరికో గోడలను నిర్మూలన చేయును గాక. ஒரு தூதனை அனுப்புவார். నీకు దేవదూతను మీ కొరకు పంపును గాక. நமக்காக யுத்தம் பண்ணுவார். మన కొరకు యుద్ధం చేయును గాక. நம்மோடு கூட இருப்பார். మనతో ఉండును గాక. நம்மோடு கூட இருப்பார். మనతో కూడా ఉంటాడు. அவர் ஜீவனுள்ள தேவன். ఆయన జీవము కలిగిన దేవుడు. அவர் சர்வ வல்லமை உள்ள ఆయన தேவன். సర్వశక్తి కలిగిన அவர் దేవుడు. சர்வ ஞானி.
ఆయన సకల జ్ఞాని, సర్వవ్యాపి, ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. நம்ம வெட்கப்படுத்த விட மாட்டார். మనం సిగ్గుపరచ நாம் ஒருபோது இந்த 2026 ஆண்டிலே ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట 2026 నేను సిగ్గు నొందను, ஒருபோது லட்சை அடைவதில்லை. ఒక్క రోజు కూడా నేను లజ్జం నొందను. హల్లెలూయా. 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 நம்ம ஆண்டவர் நல்லவரா கெட்டவரா? మన దేవుడు మంచివాడా చెడ్డవాడా? వెక్కపట్టు పోవడవారా? మీరు సిగ్గు నొందుతారా? మంచి మంచి యేసుగా, మంచి మంచి యేసయ్య, அப்படிதானே? అంతే కదా? நல்ல நல்ல యేసు. మంచి இன்னும் சொல்லணும்னா ఇంకా చెప్పాలంటే சொல்லுவாங்க, ஐயா எப்படி అయ్యగారు ఎట్లా అండి? ஐயா நல்ல అయ్యగారు చాలా మంచివాడు. இன்னும் இவர்கிட்ட நிறைய நன்மை நான் பெற்றிருக்கேன்னா ரொம்ப ரொம்ப நல்லது. ఒకవేళ ఈ దగ్గర నుండి నేను బాగా ఎక్కువగా మేలు పొందాను. நான் உதவி கேட்காத முன்னாடி அவர் செய்துள்ளார். నేను సహాయం అడగక ముందే ఆయన చేశాడు అనుకో. எனக்கு ஒரு பைபிள் இருக்கா, నాకు బైబిల్ లేదు, பைபிள் வேணும்னு நினைச்சா బైబిల్ కావాలనుకున్నా ஐயா கொண்டு வீட்டுல అడగకుండా ఇచ్చేసాడు. హల్లెలూయా. 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 கேட்காம கொடுப்பாரு. దేవుడు నీకు అడగకుండానే ఇస్తాడు. நீங்க கேட்டதையும் கொடுப்பாரு. మీరు అడిగింది ఇస్తాడు. 2026 ఆండుல 2026 సంవత్సరం ఆండவர் சொல்றாரு, ప్రభు చెప్తున్నాడు, முதல்ல பயப்படாத, నువ్వు ఫియర్ నాట్, నువ్వు భయపడకు, భయపడాలి, భయపడకు, భయపడాలి, భయపడకు, நீ வெட்கப்பட்டு போவது, సిగ్గు నందవు, நீ లజ్జை అడగదు, నువ్వు లజ్జ నందవు, உன்னை வெட்கப்படுத்த விடமாட்டேன், నేను సిగ్గుపరచనివ్వను, లజ్జை అడగ విడమాட்டேன். నువ్వు లజ్జ 2026 ఆండు ముழுவதும் ఈ 2026 సంవత్సరం அவனோடு கூடவே இருப்பேன். నేను నీతోనే ఉంటాను. உன்னை வெட்கப்படுத்த விடமாட்டேன். నేను సిగ్గుపరచనివ్వను. ஆனா உன்னை வெட்கப்படுத்துகிறவர்களை అయితే నేను நான் வெட்கப்படுத்துவேன். వారిని నేను సిగ్గుపరచను. హల్లెలూయా. 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 చాలా చాలా మంచివాడు యేసు, చాలా చాలా మంచి. హల్లెలూయా. 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 కరங்களை తట్టి దేవుని నామத்தை చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కర్తర్ నామే இந்த திருவசனத்தை நமக்கு దేవుడు ఈ వాక్యాన్ని మన వెన్నుకుంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. కడిపోయండి బిడ్డ, 2020లో సిగ్గుపడేవా? ఏ వ్యాధి నిన్ను సిగ్గుపరిచిందో? 12 సంవత్సరాల రక్త శ్రావముతో బాధపడుతున్న స్త్రీ, ఆ రోగం సిగ్గుపరుస్తానే ఉంది. చెల్లమ్మ, అక్కయ్య, 2025లో ఏ రోగం నిన్ను సిగ్గుపరిచిందో ఈ సంవత్సరం ఆ రోగం నిన్ను వదిలిపెట్టి పోవునుగాక. ఏ మనుషులు, ఏ బాధ, ఏ కష్టం, ఏ అప్పుల బాధలు, ఏ అప్పుల వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఏ అప్పులు నిన్ను కష్టపెట్టాయో, ఏ అప్పుల బాధల వల్ల చచ్చిపోవాలనుకున్నావో, దేవుడు అంటున్నామాట, ఈ సంవత్సరం నిన్ను సిగ్గుపరచనివ్వను. ఈ రోజు నుండి నేను ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తానయ్యా, నీ వైపే చూస్తానయ్యా, నిన్నే నమ్ముకొని ఉంటానయ్యా, నన్ను సిగ్గుపరచొద్దు ప్రభువా, నన్ను సిగ్గుపరచొద్దు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే మిమ్మల్ని మీరు సమర్పించుకొని మీ కుడి చేతిని పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, యోగ్యుడానికి వందనాలు. చేతులు పైకెత్తి ప్రతిష్ఠించినటువంటి కుటుంబము దీవింపబడును గాక. వీరి జీవితాలు ఆశీర్వదింపబడును గాక. ఇప్పటి వరకు వీరి జీవితాలలో తలదించుకునే ఏ సిగ్గు అయితే వీరిని వెంటాడిందో, ఏ అవమానాలు వెంటాడాయో, ఏ అపవాది వెంటాడాడో, యేసు నామములో విని నిర్మలమైపోవను గాక. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము పాయలగును గాక. ఎదురుగా ఉన్న ఎరికో గోడ కుప్ప కూలిపోవును గాక. విశ్వాసులందరినీ పేరు పేరున దీవించి ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.